టర్మ్ ఉన్నది, ఇంకా 4,000 ముచ్చట్లేదు. అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు 50,000 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ బాకీ పడ్డది. రేపు ఏ ముఖం పెట్టుకునే చోటు అడగాలి అవ్వది? అవ్వ ఊకుంటుందా? బిడ్డ నువ్వు వచ్చి 25 నెలలు అయిందిరా నాయన, 25 × 2,000 అంటే 50,000 బాకీ పడ్డావు, గది ఇచ్చినాక ఓటు అడుగురా అంటది అవ్వ. అడుగుతురు అంతా. మొన్న కాంగ్రెస్ మంత్రులను మనం చూస్తలేమా? పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్లో నిలదీసిండ్రు. వివేక్ మంత్రి గారు ఓట్లేయమని చెన్నూరులో తిరిగితే మహిళలంతా ఆయన నిలదీసిన పరిస్థితి ఉన్నది. మదిరలో బట్టి విక్రమార్క గారిని రైతు బంద్ ఏదని ప్రజలు నిలదీసిన పరిస్థితి ఉన్నది. ఇలా ఎక్కడికక్కడ మంత్రులు నిలదీస్తున్నారు. మన జిల్లాలో జోగిపేట్ల మొన్న ఇక బతుకమ్మ చీరలు ఎగబెట్టిరు. ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు చీరలు పెట్టిరు. ఇక మనిషికి ఒక చీర, ఇప్పుడు ఎల్లుండి ఓట్లున్నాయని ఇక చీరలు ఇచ్చుడు పెట్టిరు. మొన్న ఆమె ఎవరు అడుగుతున్న జోగిపేటలో, నీ చీరేమొద్దు, నా మహాలక్ష్మి పైసలు ఇవి అంటుంది. ఇక 2,500 2,500 ఎప్పుడుతో చెప్పు అంటుంది. అంటే ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ఎంతకాలం మోసం చేస్తావు? 6 నెలలు చెప్తావు, ఏడాది చెప్తావు, 2 ఏళ్ళు చెప్తావు, ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు? ఇంకెంతకాలం ప్రజల్ని మభ్య పెడతావు? ఇలా ప్రజలకు విషయాలు అర్థమైపోయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఏదంటే మాట మీద నిలబడి మంచిగా చేసిండ్రు. మనం నేను సునీతమ్మ గారు నర్సాపూర్ సబ్ స్టేషన్కి పోయినాం. కరెంట్ ఎంతసేపు వస్తుందని చూస్తే 12 గంటలే వస్తుంది. చెప్పుడేమో 24 గంటలు. బాయిల కాడ సాయంత్రం 6 గంటలకు కరెంటు పోతే మళ్ళీ పొద్దుగాల 4 దాకా వస్తలేదు. 5:30 6కి పోతుంది, పొద్దుగాల 4 గంటలకు 5 గంటలకు వస్తుంది. అంటే కరెంటు కూడా సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నర్సాపూర్లో ఆ రోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ స్టార్ట్ చేసినాం. మంచి వైకుంఠధామం స్టార్ట్ చేసినాం. మంచి మున్సిపల్ ఆఫీస్ కడదామని స్టార్ట్ చేసినాం. మన గవర్నమెంట్ మారి 2 ఏళ్ళ ఎక్కడేసిన గొంగలు అక్కడనే, రూపాయి పని కూడా అయితలేదు. అన్నీ ఆపేసింది రేడి కాడ. అంటే పాలన తక్కువ, ఓన్లీ ప్రచారము, అబద్ధాలు, కేసులు, ప్రతిపక్షాలను సతాయించుడు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు. 2.5 ఏళ్ళకి వచ్చింది, ఏవి 2 లక్షల ఉద్యోగాలు? ఒక్కటే ఏడాదిలో ఇస్తా అని చెప్పిండు. 2.5 ఏళ్ళైనా ఉద్యోగాలు వచ్చి